కృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగంలో 19-20 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. 19వ శ్లోకం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఇక్కడ పరమాత్మ మనకి ముందు శ్లోకాల్లో విశ్వంలో విశ్వేశ్వరుడుగా తాను ఎలా ఉన్నాడనే విషయాన్ని మనకు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగా మనకి ముందు శ్లోకంలో నేనే గతి, భర్త, సాక్షి, పవిత్రుణ్ణి, మళ్ళీ మనకి నివాస స్థానం, శరణం, సుహృత్, సృష్టి, స్థితి, లయం 3 నేనే, మళ్ళీ నిధానం నేనే, అంతా విశ్వంలో బీజ రూపంలో ఉన్నది శాశ్వతమైన వాడు నేనని చెప్పి ముందు శ్లోకాలు వివరించారు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా వివరిస్తున్నారు. ఏమని? తపామి, నేనేం చేస్తున్నాను, ఆ సూర్యుడి రూపంలో కూర్చొని ఈ విశ్వాన్ని తప్పింపజేస్తున్నాను. అంటే సూర్యకాంతి రూపంలో ఆ కిరణాల రూపంలో వచ్చి ఈ జగత్తుని తప్పింపజేస్తున్నాడు. మనము చూస్తున్నాం ఎండాకాలంలో ఎలా తప్పిస్తున్నాడు. మనకంతా ఎంత తాపం కలుగుతుందో ఆ సూర్య భగవాన్ యొక్క వేడి వల్ల. కాబట్టి ఆయన యొక్క శక్తితో ఇక్కడంతా తాపాన్ని కలిగిస్తున్నాడు. మరియు అహం వర్షం, నేను జలస్వరూపంగా నేనే ఉన్నాను. మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనకి సముద్రాల్లో ఉండే నీరు, మరి జలాశయాల్లో ఉండే నీరంతా కూడా ఈ యొక్క సూర్య భగవాన్ యొక్క వేడి వల్ల ఆవిరవుతుంది. ఆవిరయ్యి ఆకాశంలో వెళ్ళి అక్కడ స్థిరంగా ఉండి అది ఎక్కడ ఉంటుందో ఎక్కడ నిల్వ చేస్తాడో మనకేం తెలియదు. కానీ మనకి ఎప్పుడు వర్షం వచ్చే ముందు మాత్రం నల్ల మబ్బులు ఆకాశంలోకి వచ్చేస్తాయి. నల్లగా మబ్బులు వచ్చి మళ్ళీ గాలి వీచి, ఆ గాలి కూడా ఉధృతంగా ఉండడం కాదు, ముందు మెల్లగా ఉండి వర్షం పడితే మళ్ళీ పెరిగి ఆ మధ్య మధ్యలో అంతా మార్పు చెందుతూ ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది ప్రకృతి. ఆ విధంగా ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఎవరు ఈ విధంగా ఆ సూర్యుడు ఆ తాపాన్ని కలిగిస్తున్న వాడెవరు? మళ్ళీ ఆ వర్షం రూపంలో తప్పించేసి నీటిని తీసుకోబోతున్నవాడు ఎవరు? తీసుకోబోయే నీటిని స్టోర్ చేస్తున్న వాడెవరు? ఆ స్టోర్ చేసిన నీటిని వదులుతున్న వాడెవరు? ఎంత అద్భుతమైన విషయం ఇది. అదే చెప్తున్నారు. నిగృహ్ణామి, నేను స్వీకరిస్తాను ఆ నీటిని అంతా. ఎక్కడి నుంచి? ఆ సూర్యుడి వల్ల, సూర్యుడి ద్వారా నేనే నీటిని తప్పింపజేసి ఆ సముద్రంలో ఉండే నీటిని అంతా కూడా నేను ఆవిరిగా తీసుకుంటాను. తీసుకొని స్వీకరించి ఉత్సృజామి, దాన్నే వదులుతున్నాను వర్షం రూపంలో. ఎంత అద్భుతమైన క్రియ. మనం చూస్తున్నాం కదా, అసలు తుఫాన్లు వస్తున్నాయి, అవి ఎలా వస్తున్నాయి, అసలు ఎంత అద్భుతమైన విషయం. ఆ సముద్రంలో ఆ సుడిగుండాలేంది, ఆ గాలి ఆ విధంగా ఉధృతంగా తిరగడం ఏంది, దాని తుఫాన్లు ఏర్పడడం ఏంది, ఆ తుఫాన్ల యొక్క తీవ్రత వల్ల మనకి విపరీతమైన గాలి రావడం ఏంది, విపరీతమైన వర్షం పడడం ఏంది, వరదలు రావడం ఏంది, ఎలా ఉంది ఈ ప్రకృతిని, ఎవరు ఇవంతా నియంత్రిస్తున్నవాడు, ఎవరిని నడుపుతున్నవాడు అని చూసినప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి అవన్నీ నేనే చేస్తున్నాను చెప్తున్నా పరమాత్మ. అమృతం చైవ, మృతము లేని రకంగా చేసేవాడు నేనే. మృతము లేని వాళ్ళు ఎవరు? దేవతలు. ఆ దేవతలకి మృత్యువు లేకుండా చేస్తున్న వాడిని నేనే. మనకు ఆపద సమయంలో అపమృత్యువును తొలగించేవాడు పరమాత్మే. మరియు మృత్యుశ్చ, ఆ మరణించే శక్తి ఉండేవాళ్ళం మనమే. మత్స్యలోకంలో ఉండేవాళ్ళం. మరణం ఉంది కాబట్టి మత్స్యలోకం ఉన్నారు. ఆ మత్స్యలోకంలో ఉన్న మనకి మృత్యు రూపంలో మృత్యు దేవతగా వచ్చి అనుగ్రహిస్తున్నవాడు ఆ పరమాత్మే. కాబట్టి మృత్యు రూపంలో నేనే ఉన్నాను, అమృతత్వంలో నేనే ఉన్నాను. ఇంకా సత్ అసత్. అహం అర్జున, ఓ అర్జున, ఓ శుద్ధ సత్వగుణంతో ఉండే ఓ అర్జున, తెలుసుకో, నేనే ఈ జగత్తులో అసత్తుగా ఉన్నాను, జగద్రూపంలో అసత్తుగా ఉన్నాను, దానిలో ఉండే చైతన్యంగా సత్రూపంలో నేనే ఉన్నాను. అంటే కారణంగా నేనే ఉన్నాను. ఈ జగత్తుకి కార్యం కనిపిస్తోంది, మనందరికీ కార్యరూపంలో ఈ అసత్ రూపంలో ఈ జగత్తు కనిపిస్తోంది, లోపల సద్రూపంలో కూర్చోంది నేనే. కాబట్టి 2 రూపాల్లో ఆ అసత్తును కదిలిస్తున్న వాడిని నేనే. అసత్తులో ఎలా ఉంటుంది? మార్పు వస్తుంది, నాశనం అవుతుంది. ఈ 2 లక్షణాలు అసత్తుకుంటాయి. సత్తుకి అవే ఉండవు.
మార్పు ఉండదు, శాశ్వతమైంది. కాబట్టి ఈ విధంగా ప్రకృతిలో ఉండేటువంటి ఆ శక్తి, ఆ సత్తు అసత్తు రూపంలో కూడా నేనే కూర్చో ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నారు. మనకు ఆశ్చర్యం కదా. అందుకే మన ప్రార్థనలో అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని మనం కోరుకుంటాం రోజు. ఆ అమృతత్వం కావాలి కానీ మృత్యు వద్దని మనమే కోరుకుంటున్నాం. అంటే ఇంకా జన్మ లేకుండా ఉండే స్థితి ఇవ్వగలవాడు పరమాత్మ ఒక్కడే. అవే మనం కోరుకోవస్తుంది కూడా, ఎప్పటికీ కోరుకోవస్తుంది. కాబట్టి మనం ఆ శ్లోకం ద్వారా అడుగుతున్నాం పరమాత్మని, ఈ విధంగా అసత్తు వద్దు, సత్తు కావాలి. తమస్సు వద్దు, చీకటి వద్దు, వెలుగు కావాలి. మళ్ళీ మృత్యు వద్దు, అమృతత్వం కావాలి అని అడుగుతున్నాం. ఇదే మనిషి కోరుకోవస్తుంది, మనిషి లక్ష్యం అదే. కానీ మనము ప్రపంచ వ్యవహారంలో పడిపోయేసేసి ఆ భావన లేకుండా ఉంటుంది. అడగడం నోటితో శ్లోకం చెప్తామే కానీ మానసికంగా వచ్చినప్పుడు మాత్రం మనం ప్రపంచ విషయాల మీదే ఎక్కువ నిలకడగా ఉంటుంది మనసు మనకి. అంటే అంత ఆకర్షిస్తుంది ప్రపంచ విషయం, పరమాత్మ వైపు మళ్ళదు. పరమాత్మ వైపు మళ్ళినప్పుడే మనం జీవన్ముక్తులం అవుతాం. అటువంటి శక్తి పరమాత్మ ఉంది, ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పొందేదాన్ని భగవత్ ప్రసాదంగా భావిస్తే అప్పుడు మనం ఈ యొక్క మాయలో ఇరుక్కోకుండా ఉంటాం, ఆ అసత్తులో ఇరుక్కోకుండా ఉంటాం. లేకపోతే ఆ అసత్తే మనకు శాశ్వతమైనదిగా కనిపిస్తుంది. సత్ అనే విషయం అసలు ఉందా లేదనే అవిద్యలో ఉండిపోతాం, ఎప్పటికీ అవిద్యలోనే ఉంటాం, అజ్ఞానంలో ఉండిపోతాం. కాబట్టి ఈ అజ్ఞానం తొలగించే శక్తి ఎవరికి ఉంది? ఆ పరమాత్మకు మాత్రమే ఉంది. ఆ తమోగుణంతో మనకు మూసుకుపోయిన ఆ అజ్ఞానాన్ని తొలగించే శక్తి పరమాత్మకే ఉంది. ఎందుకు? అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు కాబట్టి అది కూడా ఆయన చేయగలడు. విద్యా స్వరూపిణి, సరసత్ రూపిణి అన్నీ వాళ్ళే ఇద్దరు. అటువంటి వాళ్ళు మనకు తొలగించగలుగుతారు. ఇంకా 20వ శ్లోకం వచ్చి త్రైవిద్యా మాం సోమపాః పూత పాప యజ్ఞైర్విష్ట్వా సరస్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. ఇంకా పరమాత్మ చెప్తున్నారు ఏమని? త్రైవిద్య అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలు తెలిసిన పండితుడు, వాళ్ళు తెలిసినవాడు. కానీ మాం నన్ను, మాం అంటే ఇక్కడ అర్థము ఆ ఇంద్రుడి రూపంలో ఉన్న నన్ను, అంటే పరమాత్మ యొక్క రూపంలోనే కదా సకల దేవతలు అంతా ఉన్నారు. ఇదంతా మనకి ముందు చెప్పేశారు. అన్నాద్భవంతి భూతాని ఆ శ్లోకంలో చెప్పేశారు. ఈ విశ్వమంతా కూడా యజ్ఞ రూపంగా రావాలంటే వేదాలు, వేదాల నుంచి యజ్ఞాలు, యజ్ఞాల నుంచి హవిసులపై దేవతలకు పోతే దేవతలు వర్షాలు కురిపిస్తారు. ఇది కదా ప్రాసెస్. అలా మనకు దాంట్లోంచి జీవులు పుట్టుకుంటూ వస్తాయి. ఆ అన్నం పుడుతుంది, అన్నం వల్ల జీవులు పుడతారనే విషయాన్ని మనకి చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. కాబట్టి ఆ యొక్క దిక్పాల రూపంలో ఇంద్రుడు మొదలైన దేవతల రూపంలో ఉండేది ఆ పరమాత్మ అంశే. కాబట్టి అది చెప్తున్నాడు. ఆ మాం అంటే ఆ ఇంద్ర రూపంలో ఉన్న నన్ను సోమపాహ ఆ సోమరసం తాగుతారు. ఎవరు? యజ్ఞైర్ ఇష్టో అంటే పూజించేవాడు. యజ్ఞ రూపంలో పూజించేటువంటి వాళ్ళు, యజ్ఞం చేసేవాళ్ళు నన్ను ఏం చేస్తారు? సోమపాహ సోమలత రసం తాగి పూత పాప వాళ్ళు ఆ దోషాలు తొలగించుకొని స్వర్గతిం ప్రార్థయంతే ఆ యజ్ఞాల ద్వారా ఏం కోరుకుంటారు? నన్ను మాకు స్వర్గం కావాలని కోరుకుంటారు. అంటే ఆ 3 వేదాల్లో ఉండే వేద మంత్రాల ద్వారా వాళ్ళ సంకల్పంలో మేము స్వర్గలోకానికి పోవాలని కోరుకుంటే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అటువంటి వాళ్ళు ఆ 3 వేదాల గురించి తెలిసిన పండితులను పట్టుకొని ఆ 3 వేదాల గురించి దాని ద్వారా యజ్ఞాలు చేసి ఆ యజ్ఞం ద్వారా తమకు సంకల్పం పెట్టుకుంటారు. ఏం సంకల్పం? మేము స్వర్గలోకానికి పోవాలి అని కోరుకొని పుణ్యమాసాధ్య ఆ పుణ్యలోకమైనటువంటి సురేంద్రలోకం ఆ ఇంద్రలోకానికి ఆ స్వర్గలోకానికి ఆసాధ్య పొందుతారు వాళ్ళు. దానికి అదే సంకల్పం చేసి అదే కోరుకొని ఆ ఇంద్రుడినే ప్రార్థించి ఆ ఇంద్రలోకానికి వాళ్ళు చేరుకొని
దివ్య దివ్యాన్ దివి దేవ భోగాన్. అది అలా ఎలాంటిది? ఆ స్వర్గం దివ్యమైంది, దివ్య ప్రకాశ శక్తి కలది. పైన దాంట్లో భోగాలు ఉంటాయి. మనకు భూలోకంలో ఉండే భోగాలంతా కూడా మనకు ఆనందాన్ని ఇవ్వలేవు, కానీ అక్కడ ఆనందం ఇస్తాయి. కాబట్టి దేవభోగాన్, ఆ దేవతలంతా అనుభవించే ఆ భోగాలని దివ్యాన్ అస్నంతి అనుభవిస్తారు. ఎవరైతే ఆ కోరికతో యజ్ఞాలు చేసి భగవంతుని అనుగ్రహంతో ఆ ఇంద్రుడి యొక్క ఇంద్రుడిని తృప్తిపరిచి తమ హౌస్యుల ద్వారా ఆ ఇంద్రలోకానికి పోయి చేరుకొని అక్కడ నుండి దేవతలు పొందే ఆ ఆనంద అనుభూతిని వాళ్ళు అనుభవిస్తారు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు పరమాత్మ. అంటే వాళ్ళు నన్ను కోరుకోవడం లేదు, యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞాల్లో ఎవరిని కోరుకుంటున్నారు? ఆ ఇంద్రుడిని కావాలని కోరుకుంటున్నారు, ఇంద్రలోకం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ఇంద్రుడినే పిలుస్తారు. వాళ్ళు ఎలా కోరుకోరు? ఏది? విశ్వమంతా వ్యాపించిన సద్రూపంలో ఉన్న పరమాత్మ కోసంగా యజ్ఞాలు చేస్తున్నాం అని కోరితే అది వేరే, పరమాత్మనే చేరుకోవాలని అడిగినట్టు. అలా కాకుండా వీళ్ళు ఏమడుతున్నారు? ఇంద్రుడినే ఆరాధిస్తున్నారు, ఇంద్రుడి కోసమే యజ్ఞం చేస్తున్నారు, ఇంద్రుడి కోసమే పూజ చేస్తున్నారు. ఇక్కడ ఒక్క యజ్ఞమని కాదు, మామూలుగా చేసే పూజలు, వ్రతాలు, నోములు, సత్కార్యాలన్నీ అన్నీ కూడా, పుణ్యకార్యాలన్నీ కూడా స్వర్గలోకానికి దారితీస్తాయి. వాళ్ళకి తెలిసి చేసేది ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తెలియకుండా చేసినా కూడా స్వర్గలోకాన్ని పొందుతారు. కానీ ఇక్కడ తెలిసి చేసే వాళ్ళ సంగతి ఇక్కడ చెప్తున్నారు. తెలిసి అంటే 3 వేదాల గురించి పండితులైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, లేదా దాంట్లో పాండిత్యం లేకపోయినా కనీసం ఇది వేదాల ద్వారా ఇది వస్తుంది, ఈ సంకల్పం పెట్టుకుంటే ఇది వస్తుంది తెలుసుకొని అది ఆ ఋత్విక్కులను పట్టుకుని వాడి ద్వారా యజ్ఞాలు చేయించుకొని సంకల్పం చేయించుకొని వాడు ఆ దేవలోకాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని పరమాత్మ ఏం చెప్తున్నాడు? నన్ను పట్టుకోరు, వాళ్ళు ఆ ఇంద్రుడినే పట్టుకుంటారు, ఆవిస్సులు ఆయనకే ఇస్తారు, అప్పుడు వాళ్ళు ఇంద్రలోకానికి చేరుకుంటున్నారు. ఇది విషయము అని పరమాత్మ మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ముందు శ్లోకంలో ఏమో నేనే అమృతత్వాన్ని, నేనే మృత్యువు, నేనే అవని చెప్పారు, నేనే సత్తు అసత్తు అని చెప్పారు. కానీ సత్తునైన నన్ను పట్టుకోవడం లేదు, అమృతత్వ స్వరూపమైన నన్ను పట్టుకోవడం లేదు. నేనే విశ్వానికి అంతటిని వర్షాన్ని ఇస్తున్నాను, సూర్యుడి రూపంలో తప్పింపజేస్తున్నాను, అన్ని నేను చేస్తున్నా కూడా నన్ను కన్నా ఈ యొక్క అసలైన ఇంద్రుడు వీళ్ళనేది నాకు అసిస్టెంట్గా ఉండే వీళ్ళ మీద వాళ్ళు దృష్టి పెట్టి ఆ యజ్ఞాలు చేస్తున్నారు. అందువల్ల ఆ లోకానికి పోయి వాళ్ళు ఉంటున్నారు, ఆ భోగాలు అనుభవిస్తున్నారు నన్ను పొందకుండా. నన్ను పొందితే ఏమో మరణం లేదు, ఇంకా అమృతత్వం అంటే ఇంకా మృత్యువు లేదు, మళ్ళీ పుట్టడం అంటూ లేదు, పుట్టడం చావడం అనే ఆక్రియ లేదు. కానీ వాళ్ళు నన్ను పట్టుకోకుండా ఆ ఇంద్రలోకాలలో ఉండే ఆ ఇంద్రుడిని పట్టుకొని ఆయనకు హవిస్సులు ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు అని జన్మించే విషయం తర్వాత చెప్తారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇక్కడ దాకా చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనకి పరమాత్మ మనకి చెప్తున్నారు, నన్నే పట్టుకుంటే నన్నే చేరుకుంటారు విషయం. ఇప్పుడు ఎన్ని శ్లోకాలు చెప్పేసారు ఆ విషయం. నన్నే అనన్యమైన ప్రేమ ఉండాలని అవన్నీ ముందే చెప్పారు, భక్తి ఉండాలంతా చెప్పుకుంటూ వచ్చేసారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు సకామం అంటే కోరికలతో ఉండేవాళ్ళు ఎలా ఉంటారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సకామంతో చేసే యజ్ఞాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏందనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాళ్ళు స్వర్గలోకం చేరుకుంటారనే విషయాన్ని మనకి తెలియజేశారు. మనం ఈ 2 శ్లోకాల గురించి ఒక కథ చెప్పుకున్నాం. ఒకప్పుడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా ధర్మాత్ముడు. ఆయన అనేక యాగాలు చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు. ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. తన రాజ్యంలో తాను చేసే స్వధర్మం చేస్తూ అందరి మేలు కోసం, లోక కళ్యాణం కోసంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన పరమాత్మ కోసం చేస్తున్నాడు. అలా ఉండగా ఆయన ఒకసారి అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. చేయాలనుకొని అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సకల అశ్వమేధ యాగం అంటే ఏంది? ఆయన అది కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రీతి కోసం చేస్తా అనుకున్నాడు. అనుకొని ఒక గుర్రాన్ని యాగాశ్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుర్రము బాగా శ్రేష్టమైంది. ఆ గుర్రం ఏంది? ఆ గుర్రాన్ని వెంట సైన్యం పోతారు. అది ఎంత దూరం పోతే అంత దూరం పోతే, ఏ రాజ్యాల గుండా అది పోతే ఆ రాజ్యాల వాళ్ళు వీళ్ళకు స్వాధీనం అయిపోతారు, ఈ రాజ్యం వాళ్ళకు స్వాధీనం అయిపోతారు. పైగా వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఒప్పుకుంటే, ఆ గుర్రాన్ని బంధించకుండా ఉంటే ఈ రాజులకి కప్పం కడుతూ ఉంటారు.
అంటే వీళ్ళ కింద ఉంటారు వాళ్ళు. లేదు మేము అట్లా ఉండదలుచుకొని మేము స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళు ఆ గుర్రాన్ని బంధించి యుద్ధం చేస్తారు. అది జరిగే అశ్వమేధ యాగం జరిగేది. ఆ ప్రకారంగా అతడు ఆ గుర్రాన్ని పంపిస్తారు. గుర్రం వెంట సైన్యాధ్యక్షుడిని సైనికుల్ని పంపిస్తారు. అది అనేక దేశాలు దాటుకుంటూ అన్ని దేశాలు వీళ్ళకి వశమైపోయినాయి. ఈ రోజుకే వెళ్ళిపోతున్నారు. అది పోయి 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 అది ఒక అడవి మార్గంలో పోవాల్సి వచ్చింది. వాళ్ళు మధ్యలో అడవి ప్రాంతం వచ్చింది. పోతూ ఉంటే ఆ అడవిలో ఒక చెట్టు కింద ఒక మహాయోగి తపస్సమాధిలో ఉన్నాడు. ఈ సైన్యాధ్యక్షుడు కానీ ఆయన యొక్క సైన్యం కానీ ఎవరు ఆ తేజస్సుతో ఉన్నాడు. పైన ఆయన తపస్సు చేసే ఆ యొక్క యోగి చాలా ముఖంలో వర్చస్సున్నారు. అయినా కూడా వీళ్ళెవ్వరూ ఆయనకు నమస్కరించకుండా వెళ్ళిపోయారు, ముందుకు పోతున్నారు. అప్పుడు ఆ యొక్క యోగి యొక్క కుమారుడు చూస్తాడు. ఆ విషయాన్ని చూసి అతడు కోపం వస్తుంది. మా నాన్నగారు ఇంత గొప్పగా తపస్సు చేస్తుంటే వీళ్ళు ఇక్కడి నుంచే పోతూ పక్క నుంచే పోయారు, పైన ఆయన పక్కనే పోయినారు, చూస్తూ పైన అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారని చెప్పేసి కోపం వచ్చి ఆ పిల్లవాడు వెంటనే వాళ్ళు ముందుకు పోయేసేసి ఆ యజ్ఞాశ్వాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని వాళ్ళను అడుగుతాడు, నేను అశ్వాన్ని నేను పట్టుకుంటున్నాను, నేను ఎదిరిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు వచ్చి, నువ్వు చూస్తే ముని బాలకుడిలాగా ఉన్నావు, నువ్వేం చేసుకుంటావు, రాజ్యాలతో నీకేం పనింది, అడవుల్లో తిరిగేవాడివి, నువ్వెందుకు ఈ గుర్రాన్ని అటకాయిస్తున్నావు అంటే అప్పుడు అతనుండి నాకు కోపం వచ్చింది. ఎందువల్లంటే పక్కనే నీకు కనిపిస్తున్న మా తండ్రి గారు, ఆయన అక్కడ కూర్చున్న యోగి సమాధిలో ఉన్న ఆయన మా తండ్రి గారు. మా తండ్రి అక్కడ కూర్చొని చేస్తుంటే కనీసం ఆయనకు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అందుకే నాకు కోపం వచ్చింది, అందుకే నేను మీ అశ్వాన్ని పట్టుకుంటున్నా అంటాడు. అప్పుడు ఆయన అదేంది, అయినా కూడా మేము చేసిన తప్పే, నిజమే మీరు చెప్పింది, ఆయన ఆ ముఖంలో వర్చస్ చూసైనా మేము నమస్కారం పెట్టాల్సింది, మేము పెట్టలేదు, మా తప్పే. అంత మాత్రం చేత ఈ అశ్వాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు ఇంతమందితో యుద్ధం చేయగలవా, ఎలా చేస్తావు, ఏంది కష్టం కదా, నువ్వు ముని బాలకుడు, నీతో మేము ఎట్లా యుద్ధం చేస్తాము అంటాడు. అంటే నాకు అన్ని సాధ్యమేను, నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు, చూస్తూ ఉండని చెప్పి వెంటనే ఆ గుర్రాన్ని ఆ యొక్క సైన్యాన్ని అంతా మాయం చేసేస్తాడు. అంతే ఈ సైన్యాధ్యక్షుడు ఆశ్చర్యపోతాడు. ఇవ్వండి నా గుర్రాన్ని, ఎక్కడ పెట్టావు సైన్యాన్ని అంటే, నేను చూపిస్తాను నీకు, నాకు శక్తి ఉంది, నాతో యుద్ధం చెయ్యి. నువ్వు యుద్ధం చేయొద్దు, నువ్వు పై మీ రాజు చెప్పు, ఈ విషయం జరిగిందంతా కూడా మీ రాజుగారికి చెప్పు, ఆయన ఏం చేస్తాడు చూద్దాం, ఆయనే రావాలి నా దగ్గరికి, పోయి చెప్పు అని చెప్తాడు. ఇంకా సైన్యాధ్యక్షుడికి అర్థమైపోతుంది, ఏమాత్రం మాట్లాడి ఈ విషయం ముందు రాజుగారి దగ్గరికి పోదు, తనను కూడా మాయం చేస్తాడు. ఈ పిల్లవాడికి అంత శక్తి ఉందని అర్థమైపోతుంది. వెంటనే అతడు వెనదిరిగిపోయేసి ఆ రాజు చెప్తాడు, అయ్యా మీరేమో యజ్ఞం చేయాలనుకుంటున్నారు, ఈ పిల్ల అక్కడ ఒక ముని బాలకుడు నన్ను అటకాయించాడు, పైన మన సైన్యాన్ని ఆ గుర్రాన్ని కూడా మాయం చేసాడు, ఏం చేయాలో అర్థం కాక మీకు ముందు విషయం చెప్పడానికి కోసం నేను వెనక్కి వచ్చాను. నేను పోరాటం చేసినప్పుడు అతనికి శక్తులు ఉన్నాయి, ఆ శక్తులతో నన్ను మాయం చేస్తే ఏం చేయలేము, మీ దాకా విషయం రావాలి కాబట్టి నేను వెనక్కి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆయన తన తమ్ముడు ఉంటాడు, ఆయన పిలిచి, తను యజ్ఞంలో కూర్చున్నాడు కాబట్టి లేయడానికి లేదు కాబట్టి తమ్ముడిని పిలిచి, నాయన నువ్వు పోయేసేసి మన సైన్యం తప్పు చేశారు, ఎవరో యోగి తపస్సు చేసుకుంటుంటే ఆయన నమస్కరించకుండా వెళ్ళారట, అక్కడుండే ముని బాలకుడికి కోపం వచ్చిందట, మన సైన్యాన్ని మన గుర్రాన్ని దాచిపెట్టేశాడు, మాయం చేశాట, ఇతను మనకు వచ్చి చెప్తున్నాడు సైన్యాధ్యక్షుడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ఋషి పాదాలు, ఆ యోగి యొక్క పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి ఆ ముని బాలకుడిని కూడా క్షమాపణ అడిగి వాళ్ళకి నమస్కరించి నువ్వు ఏదో విధంగా మన గుర్రాన్ని సైన్యాన్ని వెనక్కి తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. ఇంకా అతను వెళ్తాడు, వెళ్ళి ఆ సైన్యాధ్యక్షుడు పిలుచుకుపోతాడు, ఆయన వెంట పోతాడు. అతడు వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత ఆ యోగి దగ్గర తీసుకుపోతాడు. చూడంగానే ఆ యోగి మొహంలో కాంతిగా ఉంటాడు. ఆయన వెంటనే చూడంగానే అర్థమైపోతుంది సామాన్యుడు కాదని. ఆయన వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఆయనకి నచ్చింది తెలియదు, ఏమీ తెలియదు, ఆయన చేసారు, ఆయన సమాధిలో ఉన్నాడు. ఇతడు
ఇంకా ఆయన ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు ఆయన నమస్కారం పెడదామని చెప్పి కూర్చొని ఉంటాడు. ఇంతలో ఆ పిల్లవాడు వస్తాడు, ఆ యొక్క యోగి కుమారుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు, ఎవరు మీరు, ఎందుకు మా నాన్నగారి దగ్గరికి వచ్చినారని. అప్పుడు ఆయన చెప్తాడు, ఎవరో ఇక్కడ ముని బాలకుడట మా యొక్క సైన్యాన్ని మా యొక్క గుర్రాన్ని మాయం చేశారట, నేను దానికోసం వచ్చాను. ఇప్పుడు పైగా ఈయన ఎప్పుడు కళ్ళు తెస్తే ఆయన నమస్కారం చేసి నా తప్పును మన్నించమని అడగాలనుకుంటున్నాను, అందుకోసం వచ్చి కూర్చోన్నాను ఇక్కడ అంటాడు. అనగానే ఆ ముని బాలకుడు ఎవరో కాదు, నేనే బంధించింది అని చెప్పి, కానీ నీ వినయం నాకు నచ్చింది, నువ్వు మా నాన్నగారు కళ్ళు తెరిచేదాకా కూర్చుంటానన్నావే, నాకు అది నచ్చింది. కానీ మా నాన్నగారు ఇప్పుడే కళ్ళు తెరవరు, ఆయన ఎప్పటి నుంచో కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఉన్నారు, ఇప్పుడల్లా లేరు, నిన్ను అనుగ్రహించాలంటే కష్టం అని చెప్తాడు. అప్పుడు ఆయన, లేదు ఎంతకాలమైనా సరే నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే కూర్చొని ఆయన లేచిన తర్వాత ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి అప్పుడు నేను వెళ్తానని చెప్పి అంటాడు. చాలా సంతోషం, నువ్వు చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది, నీ సైనికులు అలా లేకుండా నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోతే నాకు కోపం వచ్చింది, నువ్వు ఇంత భక్తి శ్రద్ధగా అడుగుతున్నావు కాబట్టి నేను మా నాన్నగారిని లేపుతాను, ఆ యొక్క సమాధి స్థితిలోంచి లేపుతా అని చెప్పి వెంటనే ఆ పిల్లవాడు కింద పద్మాసనం వేసుకొని కూర్చొని యోగ శాస్త్రం ప్రకారంగా ఆసనం వేసి కూర్చొని తన యొక్క తనలో ఉండే పంచప్రాణాలు వాటన్నిటిని ఏకీకృతం చేసి తనలోని సూక్ష్మ శరీరాన్ని తీసి ఆయన దాంట్లో ఆయన అంతరాత్మగా ప్రవేశించి ఆయన్ను లేపుతాడు. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తాడు. చూడంగానే ఆయనకి దివ్య దృష్టి ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి వెంటనే కనుక్కునేస్తాడు, వచ్చిన వాడెవరు, పరిస్థితి ఏంది, ఏమైంది అంతా తెలుసుకుంటాడు. కొడుకు సాయి చూస్తాడు, నాన్నగారు వీళ్ళు మీకు నమస్కరించకుండా వెళ్ళడం వల్ల వీళ్ళ యొక్క సైన్యాన్ని గుర్రాన్ని నేను మాయం చేశాను, కాబట్టి ఈయన వచ్చి మీకు నమస్కారం పెట్టాలంటే నేను వచ్చా అని చెప్పి ఆ పిల్లవాడు ఆయన నుంచి బయటకు వస్తాడు. అనగానే ఆయన ఆ యోగి చూస్తాడు, చూసి నాయన ఎంత తప్పు చేశావు, వీళ్ళ అన్నగారు మంచి దృష్టితో ఏదో స్వర్గంలోకానికి పోవాలనో అలాంటి ఉద్దేశంతో యజ్ఞం చేయడం లేదు, ఆయన కేవలం పరమాత్మకు తృప్తి కలిగించాలనే ఉద్దేశంతోనే యజ్ఞం చేస్తున్నాడు, అలాంటి వాళ్ళని మనం అటకాయించకూడదు. పైగా నువ్వు కూడా సాధనలో ఉన్నావు, సాధనలో ఉన్నవాడి నువ్వు కోపం తెచ్చుకోకూడదు, కోపం తెచ్చుకోకూడదు ఎప్పుడు. కాబట్టి వాళ్ళ వెంటనే నువ్వు వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ గుర్రాన్ని వాళ్ళకి అప్పగించేయమంటాడు. అప్పుడు ఆ ముని కుమారుడు వెంటనే వాళ్ళకంతా ఇచ్చేస్తాడు. సైన్యాన్ని గుర్రాన్ని తెచ్చి ఇస్తాడు. ఇవ్వగానే ఆ సైన్యాధ్యక్షుడికి ఈయన రాజు తమ్ముడు ఆ సైన్యాన్ని ఆ గుర్రాన్ని అప్పగించేసేసి, మీరు వెళ్ళి మా అన్నగారి యొక్క యజ్ఞాన్ని పూర్తి చేయించండి, నేను మళ్ళీ వస్తాను వెనక అని చెప్పేసేసి పంపించేసి అప్పుడు ఆయన ఆ యోగికి నమస్కారం పెట్టి, మీరెవరు, మీరు ఈ విధంగా తపస్సు చేస్తున్నారు, మీ విషయాన్ని నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, మీ పిల్లవాడు చెప్పాడు చాలా కాలం నుంచి మీరు సమాధిలో ఉన్నారని, పైన మీ పిల్లవాడు మీలో ఎట్లా ప్రవేశించాడు, మిమ్మల్ని ఏ విధంగా మేల్కొల్పాడు, ఏమిటి ఈ విషయం, నాకు ఈ విషయం చెప్పవలసింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన కూర్చోబెట్టి చెప్తాడు, నాయన మేము యోగాభ్యాసం చేసిన వాళ్ళం, చిన్నప్పటి నుంచి మాకు యోగాభ్యాసం అలవాటు, మా కుటుంబంలో మా తాతలు తండ్రులు అందరూ యోగాభ్యాసం నేర్పించిన వాళ్ళు, ఆ యోగ శక్తి వల్ల మాకు అణిమాది సిద్ధులు మాకొచ్చు, అణిమాది సిద్ధుల వల్ల మా పిల్లవాడికి కూడా నేను పుట్టినప్పటి నుంచి ఆ విషయం అంతా నేర్పించేశాను, దానివల్ల ఆ పిల్లవాడికి అన్ని విద్యలు వచ్చు, అందువల్లే నేను తపస్సమాధిలో ఉన్నా కూడా నాలో ప్రవేశించగల శక్తి అణిమా సిద్ధుల వల్ల వచ్చింది ఆ పిల్లవాడికి. కాబట్టి చిన్న వయసు నుంచి మా పిల్లవాడికి నేర్పించడం వల్ల అతడు ఆ స్థితికి వెళ్ళాడు. ఇప్పుడు మా పిల్లవాడు చేసిన తప్ప అంటే మామూలుగా తప్పు కాదు, ఇంద్రుడి కోసం కానీ మీ అన్నగారు యజ్ఞం చేస్తూ ఉంటే నేను సహకరించేవాడిని కాదు, కానీ మీ అన్నగారు స్వచ్ఛమైన మనసుతో పరమాత్మ కోసమే లోక కళ్యాణం కోసమే యజ్ఞం చేస్తున్నారు, అందువల్లనే నేను మా పిల్లవాడిని తప్పట్టాల్సింది. అదిగాక మా పిల్లవాడికి కూడా సాధన దిశలో ఉన్నప్పుడు కోపం ఉండకూడదు, కానీ మా పిల్లవాడు కోపం చూపించాడు,
అందువల్లనే అతన్ని మందలించాల్సి వచ్చింది, కోపం ఉండకూడదని చెప్పేసి. కాబట్టి ఎప్పుడైనా సరే లోక కళ్యాణం కోసంగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తే వాళ్ళకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మేము ఇక్కడ ఎంత దూరంలో కూర్చొని తపస్సు చేస్తున్నా మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఇది అర్థం చేసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఆయన, ఈ యోగ సాధనలో అంత గొప్పతనం ఉందా, నాకు ఉపదేశం చేయండి, నాకు నేర్పించండి అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నేను సమాధిలోకి వెళ్ళిపోవాలి, నా లక్ష్యం అది. మా పిల్లవాడు సాధన దశలో ఉన్నాడు కాబట్టి అతనికి అన్నీ నేర్పించేశాను. నువ్వు కావంటే ఆయన దగ్గర శిక్షణ పొందు, అతని ద్వారా నువ్వు మోక్షం పొందవచ్చు అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు తెలిపోయి అడుగుతాడు, నాకు నేర్పించింది ఆయన అంటే. అప్పుడు ఆ పిల్లవాడు ఆయన కూర్చోపెట్టి చక్కగా ఈ యోగాభ్యాసాన్ని గురించి వివరించి ఆయన దాంట్లో ఉండే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వరకు తీసుకెళ్ళిన తర్వాత అలాగే అతడు ఆ విధంగా ఆయన చెప్పినట్టుగా చేసి తద్వారా అతడు మోక్షాన్ని పొందుతాడు. ఈ విధంగా మన దేశంలో ఇంత గొప్ప సంస్కృతి, ఇంత యోగ శాస్త్రం ఉన్నది. కానీ ఎప్పుడైతే యజ్ఞాలు యాగాది క్రతువులు చేసేవాళ్ళు కాకపోతే మన దేవతా వ్యవస్థ అంతా ఎలా, మన పరమాత్మ వారి దేవతలకంతా ఏం చెప్పారు, ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఆశ్రయిస్తే మిమ్మల్ని వాళ్ళ కోరిక తీర్చాలి అని నియమం పెట్టాడు ఆయన. అందువల్లే బ్రహ్మదేవుడు ఎంతోమంది రాక్షసులు అందరు తపస్సు చేసినా వాళ్ళ నియమం అది, వాళ్ళ ధర్మం అది. అందువల్లే వాళ్ళు ప్రత్యక్షం అవుతారు, వాళ్ళ కోరికలు ఏమైనా తీరుస్తారు. అంటే మరణం తప్పించి మరణాన్ని ఆపలేరు వాళ్ళు. అందుకని రాక్షసులంతా మాకు మరణం లేకుండా చేయమంటే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చెప్తారు, మాకే మరణం ఉంది, నీకు మరణం తొలగించలేము, ఇంకేమన్నా వరంగా కోరుకోమంటే వాళ్ళు ఇంకో భయంకరమైన కోరికలు కోరుకునేవాళ్ళు. అలాగా దేవతా వ్యవస్థ అంతా కూడా మనం ఏమడిగితే దాన్ని తగినట్టుగా, అంటే మన చిత్తశుద్ధితో మనం అనన్యమైన భక్తితో కోరుకుంటే దేవతా వ్యవస్థ కూడా మనకు సహకరిస్తారు. దిగ్దేవతల దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గర నుంచి అందరూ సహకరిస్తారు. ఇంద్రుడు కూడా అంతే కదా, ఇక్కడ భూలోకంలో 100 యజ్ఞాలు చేసిన వాడే ఇంద్ర పదవి పొందుతున్నాడు స్వర్గలోకంలో. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా యజ్ఞయాగాది క్రతువులు చేసి స్వర్గలోకాన్ని కోరుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అదే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, ఇది సకామ భక్తితో నిష్కామంతో కదా పట్టుకుంటేనే పరమాత్మ లభిస్తాడు. వీళ్ళంతా సకామంతో చేస్తున్నారు, సకామంతో చేసే వాళ్ళగా స్వర్గలోకానికే పోతారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత శ్లోకంలో చెప్తారు. కాబట్టి ఇక్కడ దాకా చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళ పుణ్యరాశి పెరిగి యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల వాళ్ళు స్వర్గలోకాన్ని చేరతారన్న విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేశారు. ముందు 19 శ్లోకంలో వచ్చి మాత్రం తానే సూర్య రూపంలో ఉన్నానని, తానే వర్షం జలాన్ని రూపంలో ఉన్నానని, జలాన్ని ఇస్తున్నానని వర్షం రూపంలో అని చెప్పాడు. మరియు సత్ అసత్ రూపంలో ఉండేది తనే అని చెప్పాడు. తనే అమృతత్వంగా ఉన్నాడు, తనే మృత్యు రూపంలో ఉన్నాడు. కాబట్టి మన దాంట్లో మృత్యువు కూడా దేవతే. మృత్యువుని మనం తక్కువగా చూడం, దేవతా స్వరూపంగానే భావించి ఆరాధిస్తాం. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలో 19-20 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.